అక్షత్ కుమార్ సార్, సాయి అన్న, సుదర్శన్ అన్న. ఇక ఫస్ట్ నేను అన్న స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాం, ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇద్దరికి బరాబర్ సంబంధం ఉంటుంది. అంతేగాని హిట్ అయితే నీకు, ఫ్లాప్ అయితే నాకు అట్లయితే ఏమి ఉండదు. ఏదున్నా ఇద్దరం కల్ప్రిట్సే అని అనుకునే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అనుకున్నది వచ్చింది రిజల్ట్. ఆన్ పేపర్ మంచి సినిమా ఉండే, ఇప్పుడు ఆన్ స్క్రీన్ కూడా మంచి సినిమా అయింది. అండ్ మీ ప్రమోషన్స్ చాలా 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 మాకు అసెట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ శరత్ సార్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఉపేందర్ అన్న అండ్ మైత్ మంచి మ్యూజిక్. అండ్ ఇంకా ఆర్ఆర్ అయితే ఇంకా ఇరగదీశాడు. అండ్ అందరికీ అండి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. హిట్ అవడానికి మీరే మెయిన్ కారణం అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆడియన్స్లోకి మీరే తీసుకెళ్ళినందుకు మీ అందరికీ శిరసోంచి నమస్కారం తెలుస్తున్నానండి. నేనో రకం చాలా హ్యాపీగా ఉందండి. 3-4 డేస్ బ్యాక్ మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్న, ఆ రోజు సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం అందరం. ఈరోజు హిట్ అయింది, సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో నేనో రకం గురించి మాట్లాడితే ఫస్ట్ నేను మాట్లాడేసింది దేపా శ్రీకాంత్ రెడ్డి, నా ప్రొడ్యూసర్. సో నేను అతన్ని ఆప్యాయంగా తమ్ముడని పిలుచుకుంటాను. సో వితౌట్ శ్రీకాంత్ రెడ్డి నేనో రకం సినిమా లేదండి. సో అన్నిటికీ నా ఈవెన్ కథ చెప్పిన దగ్గర నుంచి బడ్జెట్ సైడ్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రమోషన్ సైడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి క్రెడిట్ అతనికే అండి. సక్సెస్ కూడా అతనికే క్రెడిట్. ఎందుకంటే ఇందాక ఆఫ్ అన్నాడు, కానీ ఆఫ్ కాదు, సక్సెస్ మొత్తం ఓన్లీ శ్రీకాంత్ రెడ్డికే దక్కుద్దండి. ఎందుకంటే అంత సపోర్ట్ చేశాడు కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇక్కడ నిల్చున్నది. బట్ నేను కూడా ఇక్కడ నిల్చున్నాను. సో వితౌట్ శ్రీకాంత్ రెడ్డి సినిమా అనేది లేదండి. బట్ ఊహించడానికి కూడా నేను ఊహించట్లేదు నేను. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా మనం జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ ఆసమ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మన శరత్ సార్ గారు బేసిక్గా యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాకుండా సింగర్ కూడా. సార్ ఒక సాంగ్ పాడి వినిపించాడు మా సినిమాల్లో, చూడకుండా లేనని. సార్ యాక్చువల్లీ ఫస్ట్ మాకు తెలిసి ఫస్ట్ ఆ సాంగ్ మీతో పాడించేవాళ్ళం. అది సూపర్ సాంగ్స్ మై. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఇంత వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జై బాలయ్య.